ప్రభుత్వ స్థలాలలో పార్టీ కార్యాలయాల చీచీ. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపు. ఆళ్లగడ్డలో దస్తావేజు లేఖరుల పెండౌన్ నిరసన రెండో రోజు. జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్. టాప్ -3 ర్యాంకర్లకు 2 సెంట్ల స్థలం బహుమతి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇరవై 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు. అంతకుముందు ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి దుర్మార్గం తెలుసో తెలియకో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 మధ్యన జరిగింది. కంప్యూటరైజేషన్ చేసే ప్రాసెస్ లో ఈ విఆర్ఓలు, ఎంఆర్ఓలు కళ్ళు మూసుకుని మన భూమి రికార్డులను కంప్యూటర్లో పెట్టే టైంలో కళ్ళు మూసుకుని బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి ఆర్ఎస్ఆర్ ప్రకారం అందులో ఏది ఉంటే అది కంప్యూటర్లో పెట్టేయడం వల్ల ఆ తర్వాత 125 ఏళ్లలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని గంగలో కలిసిపోయింది. తర్వాత ఇచ్చిన అసైన్మెంట్లు, తర్వాత ఇచ్చిన పట్టాలు, తర్వాత ఇచ్చిన రైతువారీ సెటిల్మెంట్లు, తర్వాత ఇచ్చినటువంటి సేద్యకారి సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా మరుగున పడిపోయి బ్రిటిష్ టైంలో ఏదైతే రికార్డు ఉందో అదే రికార్డును ప్రమాణంగా తీసుకుని కంప్యూటర్లో పెట్టడం వల్ల ఈ సమస్య వచ్చింది. సమస్య ఉన్న చిన్న సమస్య. గవర్నమెంట్ చెప్పే, ముఖ్యమంత్రి గారు చెప్పే లెక్క ప్రకారం 14 లక్షల ఎకరాలు, నిజానికి 20-25 లక్షల ఎకరాలు ఉంటుందని మేము అనుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ వైశాల్యం మొత్తం 4 కోట్ల ఎకరాలు. 4 కోట్ల ఎకరాలు. అందులో 1,90,00,000 అంటే దాదాపు 2 కోట్లు వేసుకోండి. 2 కోట్ల ఎకరాలు ప్రభుత్వం భూమి కింద వాళ్ళు చూపిస్తున్నారు. సగానికి సగం ప్రభుత్వ భూమి కింద చూపిస్తున్నారు. అందులో మా పట్టా భూములు మేము 50-60 ఏళ్ళ నుంచి సేద్యం చేసుకుంటున్నవి అవన్నీ కూడా చాలా భూములు 25 లక్షల ఎకరాల వరకు అందులో ఎక్కించేశారు. ఇది తీయడానికి మీకు ఏంటి బాధ? పొరపాటు జరిగింది. పొరపాటు జరిగినప్పుడు దాన్ని ప్రభుత్వ స్థాయిలో దీన్ని పరిష్కరించాలి తప్ప ఒక ఎంఆర్ఓనో, ఒక ఆర్డీఓనో, ఒక కలెక్టర్లో దీనికి బాధ్యతలు చేస్తే వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. ముఖ్యంగా ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే రెవెన్యూ శాఖతో, రెవెన్యూ ఆఫీసర్లతో మనకేమి వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ ఆ శాఖ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే దేన్నైనా ముందు నో అనాలా, ఇది కుదరదు అనాలా. అంతే తప్ప ఎదురుగా ఉన్నవాడు పాపం పేదోడో మధ్యతరగతోడో నీకు అనవసరం. ఎదురుగా ఉన్నవాడు అతను ఒక హక్కుతో, ఒక పత్రంతో, ఒక క్లెయిమ్తో, ఒక పిటిషన్ పట్టుకుని వచ్చాడు. అతని పిటిషన్ లో ఉన్న మంచి చెడులు ఏంటో విచారిద్దాం. అతనికి ఫేవరబుల్ గా చేయగలిగితే చేద్దాం, చేయలేకపోతే కారణం వల్ల చేయలేకపోతున్నామని చెప్దాం అన్న ఆలోచన ఉండదు. ఎవరు పిటిషన్ పట్టుకుని వచ్చినా ముందు నో అంటాం ఎలాగా అనేది వాళ్ళ నర జీర్ణించుకుపోయింది ఇప్పుడు తరతరాలుగా. ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. మేము పర్మనెంట్. బ్రిటిష్ వాళ్ళకి గనక వాళ్ళకు ఒక రాజు ఉంటాడు, రాణియో రాజు ఉంటారు, క్రౌన్, సావరెన్ అంటారు. ఆ రాజు రాణి లాంటిది మనకి ఇక్కడ ఉన్నది రెవెన్యూ. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకెవ్వడో రూల్స్ చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే మేమే రూల్స్ రాసేది, మాకెవడో చెప్పడానికి వీల్లేదు. చివరికి కోర్టులు కూడా పవర్ లేదు, ఎందుకంటే మేము రాజుగారికి రూల్స్ చెప్పడం ఏంటా? రాజుకు రూల్ చెప్పేది ఎవడు? మేము రాజులం కాబట్టి మాకు రూల్ చెప్పడానికి వీల్లేదు.
సో ఇంతెంతలా జడ్జిమెంట్లు నాగార్జున రెడ్డి గారు 2014లో ఇచ్చిన జడ్జిమెంట్లు ఇంతెంతలా జడ్జిమెంట్లు ఉన్నా కానీ బుట్టదాఖలా అదే జడ్జిమెంట్ లోని అంశాలు తీసుకుని ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం జనవరి 2వ తారీఖున ఒక పెద్ద 4-5 పేజీల మెమో ఇచ్చింది. జనవరి 2వ తారీఖున ఏంటంటే, అరే బాబు ఈ 22A సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఏ రికార్డు మీకు ఉన్నా, రైతు దగ్గర ఏ రికార్డు ఉన్నా, ఒక్క రికార్డు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. ఒక్క రికార్డు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చేయండి అని రాశారు. రాసి 7 నెలలు అయింది ఇప్పటికి, ఏమి చలనం లేదు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు ప్రతి గ్రామం ఒక నెలలో 4 సార్లు విజిట్ చేసి 4 వారాల కార్యక్రమం అని పెట్టారు. అది బ్రహ్మాండంగా ఉంది. మిగిలిన కలెక్టర్లు అందరూ అది ఫాలో కండి అని చెప్పి ఇంకొక 4 పేజీల మెమో ఇచ్చారు. ఎప్పుడిది? మే నెలలో. ఎంతమంది కలెక్టర్లు ప్రతి గ్రామం ఎంఆర్ఓలు కానీ ఇంకొకరు కానీ 4 సార్లు విజిట్ చేశారండి. ఎన్ని సమస్యలు తీర్చారు? ముఖ్యంగా 22A విషయంలో ఇదేం కాదు. మన ముర్తజానా మీ పేరేంటి? మునావర్ సాబ్ది ఇట్లే ఎంఆర్ఓ ఇచ్చాడు ఆర్డర్, ఆర్డీఓ గారిని బాబు ఇంప్లిమెంట్ చేయండి ఎంఆర్ఓ ఇచ్చాడు అంటే ఒక ఆర్డీఓ గారు ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడ్డా అంట, సుముఖంగా ఉన్నాడు. వాళ్ళ ఆఫీసులో సూపరింటెండెంట్ వచ్చి ఇది చేయడానికి వీల్లేదు అని కాలాటం పెట్టాడు. వాడు ఫైల్ పెట్టాడు. ఫైల్ పెట్టా కానీ ఏదో ఒకటి ఆర్డీఓ చెవులో చెప్తాడు, సార్ ఇది చేస్తే మీ ప్రాణం మీ కొంప మునిగిద్ది, మీ ఇష్టం అని చెప్తాడు. ఆర్డీఓ నాకేం పట్టింది, ఏమన్నా ఈ గోళ నాకెందుకురా అని చెప్పి వదిలేశాడు. అంటే మనం ఎవడు దయాదాక్షిణ్యాల మీద బతకాలి? ఒక ఆర్డీఓ ఆఫీసులో సూపరింటెండెంట్ దయాదాక్షిణ్యం మీద, ఎంఆర్ఓ ఆఫీసులో గుమస్తా దాక్షిణ్యం మీద బతకాలా మనం? మన ఆస్తి మనం ఉంచుకోవడానికి, మన ఆస్తి మనం అమ్ముకోవడానికి వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకాలా? ఆ పరిస్థితిలో ఉన్నావా మనం? ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులు, CCLAలు, చీఫ్ సెక్రటరీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి తెలియక కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ కింద నుంచి పైకి వెళ్తారు కాబట్టి తెలుసు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు నిజంగా ఈ 22A ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నా కానీ మీ వ్యవస్థ మిమ్మల్ని పని చేయనివ్వదు. ఈ వ్యవస్థని మీరు ఏమీ చేయలేరు. అది రిపీటెడ్ గా మాకు అర్థమవుతానే ఉంది, రుజువు అవుతానే ఉంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలన్నీ, వృధా ప్రయాసాలన్నీ మానేసి, మీరు ఎట్లా అయితే మొన్న బనగానపల్లి ఏరియాలో 2200 ఎకరాలు విడిపించారో, ఆవులపల్లిలో 900 ఎకరాలు విడిపించారో, ఒక్క కలం పోటుతో, ఒక్క ఆర్డర్తో, ఒక గవర్నమెంట్ మెమోతో రాష్ట్రంలో ఉన్న 20 లక్షల ఎకరాలని 2014 జనవరి 1వ తారీఖున ఉన్న యథాస్థితి స్థానానికి రోల్ బ్యాక్ చేయండి. ఇది ఒక్కటే మీరు చేయగలిగింది, మీరు చేయాల్సింది. దీనికి ఎందుకు మీకు ఇంత భేషజం ఎందుకు అడ్డు వస్తుంది? 10 లక్షల మంది కుటుంబాల ప్రాబ్లం ఇది, ఒకళ్ళిద్దరిది కాదు. ఇది మామూలు సమస్య కాదు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు ఎట్లా అయితే రైతులందరూ కలవరపడి ఒక రకమైనటువంటి యుద్ధం చేయాల్సి వచ్చిందో, 22A తప్పు సరిదిద్దుకోవడానికి కూడా అదే రకమైన యుద్ధం చేయాల్సి వస్తుంది. దురదృష్టకరం. ఎందుకంటే ఒక్క సంతకంతో పోయేదాన్ని ఇక్కడ దాకా తెచ్చుకుంటున్నారు. రైతులను ఇంత క్షోభ పెడుతున్నారు, మన రోడ్డు మీదకి లాగుతున్నారు. అవసరం ఏంటి? ప్రభుత్వాలు ఉన్నది దేనికి? ప్రజాప్రభుత్వాలు, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉన్నది దేనికి? మనల్ని రోజు ఏడిపిస్తాను. నాకు టైం ఉంటే పోయి అరే నీళ్లు పోవట్లేదని ఒక కాలం దూకోవడానికి ట్రై చేస్తానా? లేకపోతే పొలం ఎట్లుందో చూసుకుని దానికంటే మందు పట్టాలేమో, మందులు వేయాలేమో చూసుకుంటానా? లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతానా? నాకేం కరం ఇది? నా పనులన్నీ మానుకుని మీ చుట్టూ ఎంత తిరిగినా కానీ అయ్యేటట్టు కూడా లేదు. అది అన్నట్టు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే, ఎంఆర్ఓల దగ్గరికి వెళ్తే
వాళ్ళు అడిగే డిమాండ్లు ఒక రకంగా ఉన్నాయి. నాకెంత ఇస్తావు, లేకపోతే ఇందులో వాటా ఎంత ఇస్తావు. అదే కొంచెం అర్బన్ ఏరియాకి వచ్చిందనుకోండి, నంద్యాల టౌన్ దగ్గరికి వచ్చిందనుకోండి పొలం, నేను 5 రూపాయలు ఇస్తాను, నాకు అమ్మి, లేకపోతే ఇది సాల్వ్ కాదు, నీ ఇష్టం. ఈ బేరాలు పెడుతున్నారు. ఏం చేయాలి అసలు మనం? కాబట్టి ఈ 22A బాధ్యతలందరూ ఒక సంఘటితమై పోరాటం చేస్తే తప్ప మనకి సమస్య సాల్వ్ కాదు అనేది మనకు అర్థమైపోయింది. దాని గురించి మా ప్రయత్నం అంతా. నంద్యాలలో ఉన్న బాధ్యతలందరూ కూడా, ఇప్పుడు పుల్లయ్య గారు ఉన్నారు, దశరారెడ్డి గారు ఉన్నారు, ఆయన లీడ్ తీసుకోగలిస్తే ఎక్కడో చోట సంఘటితమయ్యి 22A.in అని ఒక వెబ్సైట్ కూడా స్టార్ట్ చేసాం. అందులో పేర్లు నమోదు చేయండి. ఇక్కడ ఒక సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చాం, దానికి వాట్సాప్ మెసేజ్లు చేయండి. ఫోన్ కాల్ చేయమాకండి, ఎవరు ఎత్తరు. మెసేజ్లు పెట్టండి, మీరేంటో మీ సమస్య ఏంటో మా దగ్గర కంప్యూటర్లో పడేసి ఉంచుతాం. ఇంకెప్పుడైనా నల్గొండ జిల్లా బాధితులందరినీ ఒక చోట చేర్చాల్సి వస్తే మీ అందరికీ సమాచారం ఇస్తాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లోనూ తిరిగి అన్ని జిల్లాల్లోనూ బాధితుల్ని ఒక చోటకి చేర్చడం ద్వారా మాత్రమే వాళ్ళకి మనం ఒక్కళ్ళమే కాదురా, ఒంటరి పోరాటం చేయక్కర్లేదు, మనలాగా ఇంకా లక్షల మంది ఉన్నారు అనే ధైర్యం వాళ్ళలో కలుగుతుందని చెప్పి మా ఉద్దేశం. దీనికోసమే అన్ని జిల్లాలు తిరగబోతున్నాం. కాబట్టి ఈ విషయంలో నంద్యాల ప్రజలు చూపించినటువంటి చొరవ, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము పిలవగానే మీరు వచ్చి చూపించినటువంటి ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ వెరీ మచ్. మే నెలలోనే 19వ తారీఖున ఒక CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి గంట సేపు చెప్పారు, అట్లా చేయండి ఇట్లా చేయండి అని. ఏమీ లేదు. మళ్ళీ జూన్ 9వ తారీఖున ఇంకొక వీడియో కాన్ఫరెన్స్, ఏమీ చలనం లేదు, ఎక్కడున్నది అక్కడే ఉంది. మేము తిరుపతిలోను, కర్నూలులోను, ఇంకా కొన్ని చోట్ల ఈ సమస్యలు తీసుకుని ఒక ముందు ఇంత అడ్డగోలుగా ఉన్న సమస్యలు వాళ్ళకి చెప్తే కళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి మేము కొన్ని కేసులే రాసి, బాబు ఈ చూడండి, ఈ చూస్తే నీకు అర్థమైపోద్ది సమస్య తీవ్రత ఏంటో అని చెప్పి వెళ్తే మాకు కనిపించింది ఒకటే, నేను తీసుకెళ్లిన దాంట్లో బొక్క వెతకడానికి ట్రై చేస్తున్నారే తప్ప ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో చూసే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి లేదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక నిజంగానే రాజుల్లాగా వాళ్ళ ఆలోచన ఉంది, వాళ్ళ బిహేవియర్ ఉంది. నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ లో ఏం రాశాడంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏం రాశాడంటే, అది బాబు ఒక 30-40 ఏళ్ల నుంచి ఒక రైతు ఒక పొలం సాగు చేసుకుంటున్నాడు అనుకుందాం, అది నిజంగానే ప్రభుత్వ భూమి అనుకుందాం. అయినా సరే నువ్వు ఆ రైతు భూమిని 22,000 పెట్టడానికి కానీ, ఆ రైతుని ఖాళీ చేయించడానికి కానీ, ఆ రైతుకి నోటీసు ఇవ్వడానికి కానీ నీకు హక్కు లేదు. ప్రభుత్వంగా నీకు ఆ హక్కు లేదు. ప్రభుత్వం ఏం చేయాలి మరి? ప్రభుత్వ భూమిని వదిలేసుకోవాలా అంటారు. వదిలేసుకోక్కర్లా. ఆయన జడ్జిమెంట్లు ఏమన్నా అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యన డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఎలాగైతే వాళ్ళు కోర్టుకు పోయి డిక్లరేషన్ ఆఫ్ టైటిల్, డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ కోసం దావా చేసుకుంటారో, అంటే ఎవరికి హక్కు ఉందో మీరే తేల్చండి అని జడ్జి గారిని అడుగుతారో, అట్లాగే నువ్వు కూడా ప్రభుత్వం ఒక పార్టీగా సివిల్ కోర్టుకి వెళ్ళి ఒక దావా వేసి, ఇది ప్రభుత్వ భూమి అండి, ఎల్లయ్య గారు దీంట్లో సాగు చేసుకుంటున్నాడు, ఇది నా భూమి అని చెప్పి నా రైట్ కి టైటిల్ కి డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి డిక్లరేషన్ తెచ్చుకుని అప్పుడు మాత్రమే ఈ ఎల్లయ్య గారికి నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించగలవు. ప్రభుత్వానికి ప్రత్యేకమైన అధికారాలు ఏమి ఉండవు. వ్యక్తులకి ఏ హక్కులు ఉంటాయో ప్రభుత్వానికి కూడా అంతవరకే హక్కులు ఉంటాయి అని చెప్పాడు. ఈ మాట నేను ఓ పెద్ద IAS ఆఫీసర్ కి చెప్తే, ఏమండి జడ్జిమెంట్ ఇట్లా రాసి ఉంది, మీరు సివిల్ కోర్టుకు పోయి దావా వేయలేదు సరికదా, కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా 22,000 పెట్టేశారండి, ఇది అన్యాయం కదా, మీరు సివిల్ కోర్టులో దావా కదా వేయాలి అని అంటే, ఆయన ఒక రకంగా వెటకారంగా నవ్వాడు.
మమ్మల్ని దావా వేయమంటావా? నంద్యాల నియోజకవర్గ స్థాయి సమావేశానికి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు ఫారూక్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు యజమానితో ఫోటోలు తీసుకోవాలి, అలాగే వెళ్తాము. ఆ GPS ద్వారా పార్టీ గుర్తిస్తుంది. ఒక రోజుకు 30 మాత్రమే ఇల్లు తిరగాలి. ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో మనం పాల్గొనాలి. కాబట్టి అని ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వాళ్ళతో ఫోటో దిగి ఫోటో కూడా అప్లోడ్ చేయాలని అందరికీ నమస్కారం. చాలా మంది పెద్దలు మాట్లాడాను నేను లేనప్పుడు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. పార్టీ ఇచ్చిన మెనూ అని క్యాలెండర్ అంతా చదివినాడు, ఏం చేయాలా పార్టీ తరఫున, ఏం ఇచ్చింది ఆదేశాలు అదే అని చెప్పి. నిత్యం మనం పని చేస్తూ ఉన్నాం. అందరూ కూడా కార్యకర్తలు కూడా సహకరిస్తూ ఉన్నారు. మిత్రులు శ్రేయభిలాషులు కూడా అభివృద్ధి కార్యక్రమం చేయాలా. కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఇచ్చిన మెనూ ఏదైతే మనకు క్యాలెండర్ ఇచ్చిందో దాన్ని మనం సద్వినియోగం చేయాలా. 27వ తేదీ నుంచి మన ఎన్నికలు వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము గడప గడపకి పెట్టాం. అదే స్టైల్లో ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టి మన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. సీఎంఎఫ్ రిలీఫ్ ఇచ్చాం. ఎవరికి ఫలానాకి ఇచ్చాం, ఫలానాకి ఇచ్చాం. తీసుకుంటాం మన దగ్గర ఎవరికి ఇచ్చాము ఏం కదా వాళ్ళందరినీ మనం చైతన్యవంతులు చేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే డీలిమిటేషన్ జరగాల, జనాభా రీత్యా జరగాల. జనాభా నిన్న ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ జరిగినప్పుడు 46,000 ఓట్లు పోయినాయి. నా 46,000 ఓట్స్ మనం వెళ్ళిపోయినాయి. ఊర్లలో గ్రామాల్లో ఉండే ఓట్లు పోయినాయి, చనిపోయిన వారి ఓట్లు పోయినాయి. ఎవరైతే ఇంటికి బాధ తలుపులు ఇచ్చినామో లేకపోతే పలకలేని వారు ఉన్నారో ఆ ఓట్లని పోతే దాదాపుగా 2,74,000 ఓట్లు, 46,000 ఓట్లు మనది డిలీట్ అయిపోయినాయి. ఇంజక్షన్ ఇస్తే అయితే 5,000 10 అయితే తెలియదు ప్రభుత్వాలు. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని కొంతమంది కోర్టు పోయినారు. మున్సిపాలిటీస్ మీరు వార్డు 52 నుంచి 42 నుంచి 52 చేసినారు. ఇది ఎస్ఐఆర్ జరగకముందు అని చెప్పినారు. సరే, అదేవిధంగా కోర్టులో ఉండే మ్యాటర్లు కోర్టులో జరుగుతాయి. దాని గురించి కాదు, మన ప్రజల దగ్గర పోయి మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 సంవత్సరాల్లో మనం ఏం చేసినా, ఏం చేయాలా, భవిష్యత్తులో ఏం చేయాలా అనే విషయాల గురించి చర్చ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగాలేదు. మనం కూర్చొని మండల వైద్యుగా కూర్చొని మనం మండలంలో మాట్లాడుకొని ఏ మండలంలో వీక్ ఉన్నామనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీకి అన్ని విషయాలు తెలుసు. పార్టీ నుంచి ప్రతిరోజు వస్తుంది. పలానా ఊర్లో మనకు మా ఏజెంట్ లేడు, పలానా ఊర్లో మన బూతుల్లో కన్వీనర్ లేదు, మన ఊర్లో మనకు క్లస్టర్ లేడు, ఏ ఊర్లో ఉన్నాయని చెప్పి ఆ ఊర్లోని మండల వైద్యులు రాత్రి కూడా చూపించాం. మంచి ఊర్లలో కూడా రాత్రి చూపించారు. ఐదులో ఆయన ఉన్నాడు, చాబోలు కూడా ఉన్నాడు. చాబోలు 5 కూడా మన మెజార్టీనే ఆడ ఫలానా బూతులు బాగాలేరని చెప్పి వచ్చింది. ఇక్కడ కూర్చున్న అమ్మాయిని అడిగి చెప్తాను చూపించాను. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇలా చెప్పాల్సిన అవసరం లే. ఏ ఊర్లో ఉన్నాయని అన్ని నా దగ్గర తీసుకున్నాయి. నేను తులసిడి కూడా చెప్పాను దాకా. కాబట్టి ఆ బూతులు మనం ఎట్లా సెంట్రింగ్ చేయాలా, మన వాడు వచ్చారు దగ్గర ఈడు వచ్చాటే అందరూ వస్తారు. మనం ఎట్లా సెంట్రింగ్ చేయాలా అని ఆలోచన చేయాలి కదా. వదిలేస్తే కానీ మండల ప్రెసిడెంట్ రాడు, జెడ్పీటీసీ రాడు. అంటే పార్టీని సెంట్రింగ్ చేయడానికి ఏం చేయాలా, మనం అందరూ కృషి చేయాలా. పార్టీ నుంచి ప్రతిరోజు వస్తా ఉంది. పలానా ఊరు 4 బూతులు ఉంటే 4 బూతులు మీకు ఏజెంట్ లేడు, 4 బూతులు మీకు కన్వీనర్ లేడు,
దానికి ఎవరు సవాల్ చెప్పాలా? కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని పార్టీ విషయం మనం ఉంటా పోతాం. రేపు పొద్దున డీలిమిటేషన్ మీరు ఉండరు, నేను ఉండను, నిందాల మండలం ఉండదు, గోస్పాడు మండలం ఉండదు. అప్పుడు పరిస్థితి ఏమి? అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలా, మనం చేయాలా. మనం ఉన్నంత వరకు కలిసి మీరు అందరూ ఓట్లు వేసి మనం గెలిపించుకోవాలా. మనం అందరూ ఉన్నంత వరకు సాధించాలా. అందరూ మన వాళ్ళే, అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఇక్కడ ఉన్నా మన వాళ్ళే. మన వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేయాలా. కోసం చాలా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఆర్ఎస్కేలు అని స్థాపించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్ ద్వారా ఆర్ఎస్కేలలో ప్రైవేటు సిబ్బందితో ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీసులో ప్రైవేట్ సిబ్బంది, బ్యాక్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ గారు ఉండలాగున నిర్ణయించి తద్వారా రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచన మాకు సమ్మతం లేదు. ఎందుకంటే దస్తావేలేకర్లము, స్టాంపు వెండర్లము, డిటిపి ఆపరేటర్లము మేము రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ప్రజల ఆస్తులకు కూడా భంగం ఏర్పడుతుందేమో అని మా యొక్క భయం. కావున ప్రభుత్వం వారు వెంటనే ఈ 396 జీవోను రద్దు చేసి, నిన్నటి దినం మా పెన్ డౌన్ చేసినాము, ఈ రోజు రెండవ రోజు దీక్ష పెన్ డౌన్ చేస్తున్నాము. ఇలాగే 10 రోజులు పెన్ డౌన్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఈ రోజు పెన్ డౌనే ఉంది. రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు కూడా చేయడానికి నిర్ణయించుకున్నాము. అంతేకాదు ప్రభుత్వం వారు మాకు మేలు చేయడానికి ఉపక్రమించకుంటే దీన్ని మా రాష్ట్ర సంఘం విజయవాడ రాష్ట్ర సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేలేకర్ల సంఘం విజయవాడ వారి పిలుపు నుండి ఇంకా మేము మా సమ్మెను, మా పెన్ డౌన్ తీవ్రతరం చేసి ఈ జీవోను రద్దు పరిచేంత వరకు పోరాడతామని, ఈ జీవోను తద్వారా జరిగే పరిణామాలకు మేము ఎంతో బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దుపరచాలని వినయముగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా విన్నపంను మన్నించనీడలా ఈ పెన్ డౌన్ కార్యక్రమం ఇంకా ఉధృతం చేయగలము అని మీడియా మిత్రులు మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అల్లగడ్డనే కాదు, విజయవాడ, గిద్దలూరు, నంద్యాల, కర్నూలు ప్రతి జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మాకు అందిస్తున్న సహకారం చాలా గొప్పది. ఈ మీడియా దృష్టి వల్లనే ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఇంకా మీడియా వలన చలనం వస్తుందని, ఆ చలనం మీడియా వల్ల ఈరోజు రెండవ రోజు నిరాహార దీక్ష ఈరోజు రిలే నిరాహార దీక్ష కూర్చున్నాము. ఈరోజు వచ్చేసి మా రాష్ట్ర కమిటీ డాక్యుమెంటరీస్ యొక్క పిలుపు మేరకు ఈరోజు మా నిరసన కార్యక్రమం రెండో రోజు చేరుకునేది. ఈ రోజు నుంచి 31 తారీఖు వరకు కూడా నిరసన కార్యక్రమం చేపడతాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం వారు చేపట్టినటువంటి 396 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము రెండో రోజు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క దస్తాలేఖర్ల యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసి ప్రైవేటీకరణను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, తిరిగి మళ్ళీ పునరాలోచించాలని చెప్పేసి ఉద్దేశంతో మీ కార్యక్రమం కొనసాగిస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లేఖర్లు ఎంతోమంది జీవనోపాధితో కొన్ని వేల మంది వచ్చేసి రాష్ట్రంలో బతుకుతున్నాము. మా యొక్క కార్యక్రమానికి ఈ యొక్క జీవనోపాధి లింకు చేసి ఉంది. కాబట్టి మా యొక్క కార్యక్రమాన్ని మీరు రద్దు చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం వారికి మేము విన్నవిస్తున్నాము. రెండోది, ఈ జీవో పైన పునరాలోచించాలని మరొకసారి కమిటీ మేరకు మేము ఈరోజు రెండవ నిరాహార దీక్ష ఇస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి రేపటి నుంచి రిలే నిరాహార దీక్ష కూడా చేయాలని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి సహకరించిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మా ఉద్యోగాభినందనాలు. ఈ యొక్క దస్తావేలేఖల తరఫున మేమందరం కూడా ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించడం ఏమంటే పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. 396 జీవన వెంటనే వర్ధిల్లాలి లేఖర్ల ఐక్యత, వర్ధిల్లాలి లేఖర్ల ఐక్యత. మరి మండలంలోనే మీ స్కూల్ నుంచి ఫస్ట్ వచ్చారు. సో
నాకు మళ్ళీ అది అటువంటి రిజల్ట్స్ రావాలి. వస్తాయా? ఓకే, 5th క్లాస్ పిల్లలు కూడా వస్తాయి మేడం అని చెప్తున్నారు. వెరీ గుడ్. 10th క్లాస్ పిల్లలు ఇది ఉన్నారు కదా, ఇదంతా అవసరం. ఈ విధంగానే మీరు మండలి కాదు నియోజకవర్గంలోనే మీరు ఫస్ట్ వస్తే ఫస్ట్ 3 ర్యాంక్స్ మీ స్కూల్లో వచ్చిన ఫస్ట్ 3 ర్యాంక్స్ కి నా తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? బాగా చదవాలి. ఆ గిఫ్ట్ ఏంటి అడగరా? ఆ గిఫ్ట్ ఏంటి అడగరా? సో మీరు మాకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు 10th క్లాస్ మంచి రిజల్ట్స్ లో పాస్ అయిన పిల్లలకి స్థలం ఇచ్చినారు. అది కూడా లోకేష్ అన్న గారు ఆయన చేతులతో ఇప్పించడం జరిగింది. సో మన నియోజకవర్గంలో కూడా బాగా చదివి 10th క్లాస్ పిల్లలు మంచి రిజల్ట్స్ తో పాస్ అయిన ఫస్ట్ 3 పిల్లలకి మన నియోజకవర్గంలో ఆలగడ్డ నియోజకవర్గంలో మహిళలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి మనకి అందరికి తెలిసిన అంశమే. ప్రధానంగా ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీలను నిరసనగా ఈరోజు, రేపు, ఎల్లుండి యావత్ భారతదేశం మొత్తం కూడా ఆందోళన చేయడానికి వామపక్ష విద్యార్థి సంఘాలు మేమంతా కూర్చోడానికి సమావేశం కూర్చున్నాము. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము ఖచ్చితంగా చర్చలలో పిలిపించి న్యాయమైన డిమాండ్లు ఏదైతే విద్యార్థులు 22 మంది ఆత్మహత్య చేసుకున్నారో ఆ 22 మంది కుటుంబాలను ఆదుకున్న బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. అదేవిధంగా నీట్ ఎన్టీఏ సమస్యను రద్దు, ఎన్టీఏ సమస్య ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 2014 నుంచి ఇప్పటిదాకా 152 పేపర్లు, ఒక పేపర్ కాదు 2 పేపర్లు, 152 పేపర్లు సార్లు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయి. దీనికి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఎవరిదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఇన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు ఏం చేస్తున్నారు? కనీసం మౌనం కూడా, కనీసం మాట కూడా రాని పరిస్థితి. ఎక్కడ చూసినా మేము విద్యార్థుల పక్షాన మాట్లాడతాం, యువకుల పట్ల ఉంటాము అనే మోడీ ఈరోజు ఎక్కడ దాక్కున్నామని మేము అడుగుతున్నాం. ఈరోజు పార్లమెంట్ లో సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రతిపక్షాలు కానీ వామపక్ష పార్టీలు కానీ మాట్లాడితే కనీసం దాని మీద చర్చలు కూడా జరపకుండా ఒక వాయిదాలు వేసే పరిస్థితి. కాబట్టి మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రధానమంత్రి ఈ నీట్ పేపర్ లీకేజ్లపై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. రాజీనామా చేత కాకపోతే మోడీనే రాజీనామా చేయాలి అని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏ కాలేజీలో ఆ కాలేజీల యూనిట్లలో, హాస్టల్ యూనిట్లలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమం పిలిపించాము. అవి యాక్టివేట్గా జరుగుతూ ఉన్నాయి. రేపు అన్ని ప్రజాతంత్ర ఉద్యమ నాయకులను కలుపుకొని, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలతో అంతా కలుపుకొని రేపు లోక్ భవన్, ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో లోక్ భవన్ చలో రాజ్భవన్ కి పిలిపిస్తున్నాము. అదేవిధంగా నంద్యాల పట్టణంలో సెంట్రల్ ఆఫీసులు, కేంద్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర కార్యాలయాల ముందర ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ప్రజాతంత్ర ఉద్యమ వామపక్ష ప్రజాతంత్ర నాయకులు కూడా పార్టిసిపేట్ చేసి నిరసన ప్రొటెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఎల్లుండి యావత్ రాష్ట్రమంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుంచి పిహెచ్డి దాకా చదివి విద్యార్థులందరికీ విద్యా సంస్థల బంద్కు పిలిపిస్తున్నాం. కాబట్టి ఈ బంద్ లో మీరందరూ పాఠశాల యాజమాన్యాలు, అదేవిధంగా విద్యార్థులు, మేధావులు అందరూ సహకరించాలని ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వల్ల దాదాపు కంటే దేశంలో 22 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 2 రోజుల కిందట ఢిల్లీలో శాంతియుతంగా యువత విద్యార్థులు చేసినటువంటి ఉద్యమంలో పోలీసులు అరాచకంగా కొడుతూ మహిళలను కూడా చూడకుండా కూడా కొడుతున్నారు. దాన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మీరు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట విద్యార్థి యువత అందరూ కూడా రోడ్లపైకి వచ్చి గతం మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి నీట్ పేపర్లు కానీ ఇతర ఏ ఎగ్జామ్ అయినా పేపర్ లీక్ కాకుండా చర్యలు చేపట్టాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి కూడా ఎక్స్రే ప్రభుత్వం నుండి ప్రకటించాలి. ఆ కుటుంబాలను ఆదుకోవాలని కూడా మా విద్యార్థి సంఘంగా కోరడం జరుగుతుంది. వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 24వ తేదీన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర బంధుకు సందర్భంగానే ఈరోజు ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఏదైతే నీట్ పేపర్ లీకేజీ పైన ధర్మేంద్ర ప్రధాన్
రాజీనామా చేయాలి. హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏ విధంగా పిల్లలపై లాఠీచార్జ్ చేయాలని చెప్పేసి మీకు కలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ఆయనను కూడా అడుగుతున్నాం. తక్షణమే అమిత్ షా కూడా దాన్ని బాధ్యత వహించి ఆయన కూడా రాజీనామా చేయాలా. వీళ్ళందరికీ ఇన్ని జరుగుతున్న ఒక మాట కూడా నోరెత్తని నరేంద్ర మోడీ గారు మీరు దేశ ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటున్నారు. యువత ఇంత వ్యతిరేకంగా ఉన్న వారు చేసే దానిపై ఎందుకు స్పందించడం లేదు చెప్పేసి పార్లమెంట్ లో ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అందరూ దానిపై చర్చ జరపండి అని చెప్పేసి అడుగుతున్నా. ప్రభుత్వ స్థలాలలో పార్టీ కార్యాలయాల చీచీ. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపు. ఆళ్లగడ్డలో దస్తావేజు లేఖరుల పెండౌన్ నిరసన రెండో రోజు. జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్. టాప్ -3 ర్యాంకర్లకు 2 సెంట్ల స్థలం బహుమతి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇరవై 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు.